హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 13 అధ్యాయాన్ని ముగించుకొని 14 అధ్యాయాలకు మనం ప్రవేశిస్తున్నాం. సో 13 అధ్యాయంలో మనం ఏ విధంగా విదురుడు తన తీర్థయాత్రలో సగంలో వదిలేసి వచ్చేసాడు. ముఖ్యంగా మైత్రేయముని దగ్గర చాలా మంది రాజులు వానప్రస్థాన్ని వెళ్ళడం, ఆ, ఆయన ద్వారా వినడం వినడం జరిగింది. అప్పుడు తనకి ధృతరాష్ట్రుడు గుర్తొచ్చి, ఇంకా ఇతను వానప్రస్థానికి ఇంకా అతను సిద్ధం అవ్వలేదు. సో ఇలా ఉన్నట్లయితే తన జీవితం భవిష్యత్తులో కర్మల వల్ల చాలా దుర్భరంగా అవుతుంది అనేటువంటి భావనలో ఎలాగైనా సరే తనని వానప్రస్థానికి పంపించాలనే ఉద్దేశంతో ఆయన హస్తినాపూర్ రావడం జరిగింది. హస్తినాపూర్లో ధర్మరాజు, సో ఆ మిగతా కుటుంబ సభ్యులంతా కూడా ఆయన ఆహ్వానించడం, సో ఆయన ధర్మరాజు కుశల ప్రశ్నలు వేయడం, అన్ని రకాలుగా ద్వారకాలంతా ఎలా ఉన్నారు, మిగతా కృష్ణుడు బంధువులు రాణులు అంతా ఎలా ఉన్నారని అడిగాడు. కానీ కృష్ణుడు వెళ్ళిపోవడం మాత్రం అసలు చెప్పలేదు. అప్పటికే వెళ్ళిపోయాడు. తర్వాత చాలా ఘాటైనటువంటి ఉమ్, పదాలతో ధృతరాష్ట్రుడిని ఎలాగైనా సరే ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లాలనే భావంలో చాలా కఠినంగా మాట్లాడాడు. అలాగే అనుకున్నట్టుగానే రాత్రికి ఎవరు చెప్పకుండా వాళ్ళు వెళ్ళిపోవడం, తర్వాత ధర్మరాజు ఉదయాన్నే లేయడం, ఆయన చాలా ఆందోళనకి, చాలా బాధకు గురయ్యాడు. వీళ్ళు ఎటుపోయారు, వాళ్ళు ఎలా బతుకుతారో ఇప్పుడు, తను ఏమైనా తప్పు చేశాడా అన్న భావనలో చాలా మదన పడుతున్నప్పుడు నారదులు వాళ్ళు అక్కడికి రావడం. సో నారదులు వారు క్లియర్ గా చెప్పడం ప్రారంభం, ఎవ్వరు మన మీద ఆధారపడే ఎవ్వరు లేరు ఇక్కడ, అంతా కూడా భగవాన్ మీద ఆధారపడింది, భగవంతుడి ఆజ్ఞ మేరకు అన్ని జరుగుతుంటాయి. కాబట్టి నువ్వు పోషించేవాడివి కాదు, నువ్వు రక్షించేవాడివి కాదు. నువ్వేమో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు చక్కగా ఇప్పుడు భగవంతుడి మీద ధ్యాసతో వాళ్ళు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఖచ్చితంగా మోక్షం పొందేదానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. నువ్వు చేయాల్సిందంతా కూడా నీకు ఇచ్చినటువంటి బాధ్యత నువ్వు నిర్వర్తించుకో. కాబట్టి నువ్వు మిగతా వాటి గురించి ఆలోచించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదనగానే ఇంకా ఆ, అయితే అక్కడ ఒక మాట అంటారు అనమాట నారదుల గారు. నువ్వు లేదా మీరు పాండవులు, మీరు కృష్ణుడు ఎంతవరకు అయితే ఉంటాడో అంతవరకు మీరు ఉండండి అని చెప్తారు అనమాట. ఎంతవరకు ఆయన ఇక్కడ నీళ్ళు కావిస్తూ ఉంటాడో అంతవరకు మీరు వేచి చూడండి అని చెప్తారు అనమాట. మీరు క్లాస్ విన్నట్లయితే మీకు ఈ స్టేట్మెంట్ అక్కడ వచ్చింది అనమాట. సో మన ధర్మరాజుకి అక్కడ చేతికి ఒక చిన్న డౌట్ వచ్చింది అనమాట. అంటే ఉన్నంత వరకు మీరు వేచి చూడండి అంటే ఆ కృష్ణుడు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడా? ఎందుకంటే అంతకుముందు నారదుల వారు ఒక కార్యం మిగిలింది కృష్ణుడికి. అదేంటంటే యదువుల్ని ఇక్కడ నుంచి భూమి నుంచి వాళ్ళని పంపించేయాలి. ఎందుకంటే వాళ్ళు కానీ భూమి మీద కానీ ఉన్నారంటే ఆ వాళ్ళని ఢీకొనే వాళ్ళ అంత శక్తి ఇక్కడ ఎవరికి లేదు. కాబట్టి పైగా కృష్ణుడి నుంచి వాళ్ళు వేరుపడి ఉండలేరు. కాబట్టి కృష్ణుడు వెళ్ళిపోక ముందర వాళ్ళ మధ్యలోనే ఒక గొడవలాగా సృష్టించి వాళ్ళని చంపుకునేలాగా చేసి వాళ్ళని తిరిగి వైకుంఠానికి పంపించేస్తాడు. ఎందుకంటే వాళ్ళకి కృష్ణుడు లేకపోతే వాళ్ళు తట్టుకోలేరు అనమాట. కాబట్టి ఆ నెక్స్ట్ కార్యం ఇట్లా యదువుల్ని తిరిగి పంపించేయడం, రెండు తన లీలలను ముగించుకుంటాడు. అప్పటి వరకు మీరు ఉండండి అనే విషయాన్ని నారదుల వారు చెప్తారన్నమాట. అక్కడ ఎందుకో ఆ ధర్మరాజుకి ఒక సందేహం వస్తుంది. ఏంటది? ఏంటి, కృష్ణుడు ఉన్నంత వరకు మీరు ఉండండి అన్నాడు అంటే కృష్ణుడు వెళ్ళిపోయే ప్లాన్ లో ఉన్నాడా లేదా వెళ్ళిపోయాడా? ఎందుకంటే పంపించిన అర్జునుడు ఇంతవరకు తిరిగి రాలేదు. 7 నెలలు అవుతా ఉంది పోయి. ఏదో వెళ్ళి ఏదో నెలకు 2 నెలలు ఏదో కొద్దిగా టైం గడిపి వచ్చేసాడు అనుకున్నప్పుడు ఇంతవరకు రాలేదు అని తాను కొంచెం ఎక్కడో సందేహిస్తూ ఉన్నాడు. ఏదైనా జరిగిందా ఏంటి? ఆ నారదుల వారు ఈ విషయాలను మనకు ఇప్పుడు చెప్తున్నాడు అన్నట్టుగా తాను కొంచెం డౌట్ లో ఉన్నాడు. కానీ విదురుడైతే ఆ మాటలు ఏం చెప్పలేదు అసలు. ఎక్కడో తనకి తేడా కొడతా ఉంది అనమాట ఇక్కడ. సో ఆ విషయాన్ని ఆ విధంగా తను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ, ఇప్పుడు మన 14 అధ్యాయానికి వచ్చేసరికి అదే అదే ధర్మరాజుకి కృష్ణుడు వెళ్ళిపోయాడు అనే అనుమానం వచ్చిందనమాట. ఎందుకంటే అర్జునుడు ద్వారక వెళ్ళడానికి 2 కారణాలు ఉన్నాయి. అంటే కురుక్షేత్ర యుద్ధం అయ్యి అది వీళ్ళకి పట్టాభిషేకం చేసి
అశ్వమేధ యజ్ఞాలన్నీ చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోవడంతో అర్జునుడు కూడా కొంతకాలం తర్వాత అర్జునుడు కూడా వెళ్ళిపోయాడు. ఎందుకని అడిగాడు? రెండు కారణాలు చెప్తున్నాను అనమాట ఇక్కడ. ఒకటి, భగవంతుడిని మరియు స్నేహితులను చూడడానికి. రెండు, ఆయన తదుపరి కార్యక్రమం ఏంటి, నెక్స్ట్ ఆయన ఏ కార్యాలు చేయాలనుకొని కృష్ణుడు ఉన్నాడు తెలుసుకోవడానికి, లేదా వీలైతే ఆయనతో ఆ కార్యాలను ముగింపడానికి తన యొక్క సహకారాన్ని అందించడానికి తాను తెలుసుకోవడానికి ప్రయత్నించాడు అనమాట. అయితే అలా వెళ్ళిపోయినటువంటి అర్జునుడు ఇప్పుడు తిరిగి రాలేదు. ఇక్కడ కొన్ని అపశకునాలు చూస్తున్నాడు అనమాట ధృతరాష్ట్రుడు, సారీ, ధర్మరాజు. ఇక్కడ ఆ, హస్తినాపూర్లో ఏమేం గమనించాడంటే ఈ అపశకునాలు. సో కాలంలో అసమానతలు. కాలంలో అసమానతలు అంటే ఋతువులు సరిగ్గా టైంకి రావట్లేదు. చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం, ఇవి ఆ సీజన్స్ మారిపోయినాయి. అలాగే జనుల జీవన శైలిలో లోభము, మోసాలు, అంటే నాకే కావాలి, మాకే కావాలన్న అటువంటి ఒక ఒక ఆ, స్వభావంలో అది పెరుగుతా ఉన్నాయి అనమాట. లోభము, మోసాలు చేయాలి. అంతకుముందు అలా లేరు జనాలు. జనాలంతా చాలా ధర్మంగా, నీతిగా, న్యాయంగా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడో ఆయనకి తేడా కొడుతుంది అనమాట. జనుల్లో నిజాయితీ పోతా ఉంది. ఈ ఎక్కడో ఆ, జరగరాని అటువంటి కొన్ని సంఘటనలు జరుగుతా ఉన్నాయన్నమాట. జనాల మనసులో మార్పు చేసింది. అలాగే వాళ్ళ లావాదేవీలు, వ్యవహారాల్లో కూడా మోసాలు, అబద్ధాలు చెప్పడము, ఒకరినొకరు దోచుకోవడము. అలాగే కుటుంబ సంబంధాల్లో గొడవలు ఎక్కువైపోతా ఉన్నాయి అనమాట. అంటే మనుషుల్లో చాలా మార్పులు కనిపించేసాయి. సో ఏంటి ఇది? ఇంతకుముందు ఇంతకుముందు ఆ, ప్రజలు మన మనం వెళ్తున్నప్పుడు ఇలా లేరే, అందరూ చాలా సామరస్యంగా, చాలా వినయపూర్వకంగా, అందరితోనూ అన్ని రకాలటువంటి మంచి సంబంధాలతో చాలా ఒకరినొకరు సహకరించుకుంటూ చాలా బాగున్నారు. ఇప్పుడు ఏంటి వాతావరణంలో ముఖ్యంగా మనుషులు ఈ విధంగా తయారయ్యారే ఏంటి అన్నట్టుగా వాళ్ళకి ఆ ఆ యొక్క అపశకునాలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఎవరికి? ధర్మరాజుకి. అంతేకాకుండా ధర్మరాజు భీముడితో అంటాడు అన్నమాట, అదే అర్జునుడు ద్వారకా వెళ్ళి 7 నెలలు అయిందే, ఇంకా తిరిగి రాలేదు. కారణం తెలియట్లేదు. ఎప్పుడు ఇంతకాలం ఉండింది కాదు. ఏంటి? నారదుల వారు చెప్పినట్టుగా, నారదుల వారు సూచించినట్లుగా భగవంతు లీలను ముగించే కాలం ఆసన్నమైందా? ఆయన అనుగ్రహం కదా, మేము ఈ స్థితిలో, ఆయన అనుగ్రహం వల్లనే మనం ఈ స్థితిలో ఉన్నాం. ఈ రోజు ఈ రాజ్యాన్ని అనుభవిస్తున్నాము. ఈ రోజు మనం అందరం కూడా కలిసి ప్రజల్ని అద్భుతంగా చూడగలుగుతున్నాము. ఇన్ని రకాల భగవానుడి యొక్క అనుగ్రహం ఆయన గుర్తు తెచ్చుకుంటున్నాడు అనమాట. భగవంతుడు ఒక దూతగా, ఒక స్నేహితుడిగా, ఒక తండ్రిగా, ఒక సలహాదారుడుగా ఎన్ని పాత్రలు పోషించి ఈరోజు మనం అన్నిటినీ దాటుకొని ఈరోజు మనం ఇలా ప్రశాంతంగా ఇలా మనం ఉండగలుగుతున్నాం. అది ఆయన దయ్యే కదా. కానీ అటువంటి భగవంతుడు ఇప్పుడు ఆ తిరిగి కానీ వెళ్ళిపోయాడా? లీలను కానీ ముగించుకున్నాడా? లేదా ముగించే టైం అయ్యి ఆయన తయారై ఉన్నాడు వెళ్ళిపోవడానికి అని చెప్పి నారదుల వారు చెప్పిన సూచనల్ని భీముడితో పంచుకుంటాడు అనమాట. ఇంకా ఈ ఈ అపశకునాలే కాకుండా ఇంకా చాలా రకాలటువంటి అపశకునాలు తను ఇంకా గమనించగలిగాడు అనమాట. ఆ సమయంలో ధర్మరాజు శరీరంలో అంగాలన్నీ కూడా వణుకుతున్నాయి తెలియకుండానే. అంటే మనం చూసి అపసరం మనం ఎడంక నదరడం, అట్లానే కొన్ని ఆ కాలు చెయ్యి, ఎడం చెయ్యి మనం చెప్తూ ఉంటాం కొన్ని అపశకునాలు. అట్లా శరీరంలో కొన్ని అతనికి తెలుస్తున్నాయి అనమాట తనకి అపశకునాలు. ఓకే. అలాగే జంతువులు, నక్కలు చూస్తే భయంకరంగా అరుస్తున్నాయంట. కుక్కలు పగలు రాత్రి అనకుండా అవి విపరీతంగా ఆ, అరవడం, కరవడం జరుగుతూ ఉందన్నమాట. ఆవులు ఏమాత్రం అసలు పాలు ఇవ్వడం లేదు. ఏది ఆవు ఆవు దూడలకు కూడా పాలు ఇవ్వట్లేదు. అలాగే అదే గుర్రాలు, ఏనా, వాటి ప్రయాణంలో, అంటే వీళ్ళని తీసుకునే ప్రయాణంలో ఏది కూడా సరైనటువంటి దారిలో అవి వెళ్ళటం లేదు. అవన్నీ కూడా అంటే జంతువుల్లో కూడా మార్పులు కనిపించినాయి. ఆ, అవి కూడా సాధారణంగా అవి ఆ, సాధారణంగా అవి నడుచుకోవట్లేదు అవి. ఇక పక్షులు చూస్తే, పావురాలను చూస్తుంటే ఏదో మన చావుని తీసుకొస్తున్నట్టుగా, కబురు తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తున్నాయంట పావురాలు. అట్లే గుడ్ల గూబలు కానీ, కాకులు కానీ
సో అవి వ్యవహరించే తీరు, అవి అరవడం, ఏది కూడా కరెక్ట్ ఇంత ముందులాగా కనిపించట్లేదు. అలాగే పంచభూతాలు చూసాను, ఆకాశంలో పొగ, ఆకాశంలో చూస్తే మేఘాలు ఉండాలి మా, కానీ ఏదో పొగ కమ్ముకున్నట్టుగా ఉందంట మొత్తం. అట్లాగే ఉరుములు ఉన్నాయి కానీ మేఘాలు లేవు, కానీ ఉరుములు వస్తా ఉన్నాయి. గాళ్ళు తీవ్రంగా వస్తాయి గాళ్ళు. అలాగే రక్త వర్షం కురుస్తా అనమాట అప్పుడప్పుడు. వర్షం నీళ్ళతో వర్షం పడితే రక్తం పడతా ఉందన్నమాట. లేదా నక్షత్రాలు కొట్టుకుంటున్నట్టుగా ఉన్నాయంట. అంటే నీటి వనరులు ఆందోళన చెందుతున్నాయి. అంటే నీటి వనరులు అంటే ఏదైనా సరే, అది నదులు, తర్వాత సముద్రాలు, సెలయేర్లు, ఇవన్నీ కూడా ఆందోళన. అంటే ఏది ప్రశాంతంగా ఆ ఆ నది కానీ అని అది సరిగ్గా నిదానంగా అది చాలా ప్రశాంతంగా పారడం లాని, ఎక్కడ చూసినా ఏదో అల్లకొల్ల జరిగినట్టుగా, ఏదో అలలు వచ్చి కొడుతున్నట్టు, ఆ, చాలా గందరగోళంగా ఉందన్నమాట. బాగా డిస్టర్బెన్స్ నదుల్లో కూడా. అలాగే నెయ్యి మంటలు వెలిగించలేకపోతుంది. బాగా మనం నెయ్యి పోస్తాం కదా మంట వెలగడానికి, కానీ నెయ్యి ఎంత పోస్తాం కూడా మంట రావట్లేదు అనమాట. అంటే అన్ని రకాలుగా పంచభూతాలు కూడా బాగా ఇంత ముందున్నట్టుగా వాటి వ్యవహార తీరు పూర్తిగా మారిపోయింది. ఇంకా అలాగే ఆవులు, ఎద్దులు చూస్తే పాలు ఇవ్వడం, తన దున్నడం ఆపేసాయి అనమాట. ఇది ఎద్దులు ఇవన్నీ కూడా. విగ్రహాలు, గుళ్ళో విగ్రహాలు చూస్తే ఏడుస్తున్నాయి అంటారు కదా. వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలనుకుంటున్నాయి అంటారు. అక్కడ ఉండకూడదు ఇంక ఈ మందిరంలో, వెళ్ళిపోవాలి విగ్రహాలు అని. ఎస్, నిజంగా విగ్రహాలు స్పందిస్తాయి అన్నమాట. మనం ఎంత బాగా మన సేవ చేస్తే విగ్రహాలు నవ్వుతూ, ఆ, చాలా ఆనందాన్ని తన విగ్రహంలో వ్యక్తం చేస్తాయి. నిజంగా మనం కొంచెం చైతన్యవంతం అయితే, ఆధ్యాత్మిక చైతన్యవంతం అయితే, నిజంగా విగ్రహాల్లో భగవానుడి యొక్క ఎమోషన్స్ ని మనం గుర్తుపట్టచ్చు. సో భగవంతుడు దిగులుగా ఉన్నాడా, భగవంతుడు అసంతృప్తిగా ఉన్నాడా, భగవంతుడు సంతోషంగా ఉన్నాడా అనేది 100% ఆ భక్తిలో ఉన్నతంగా ఎదిగిన వాళ్ళు, ఆ స్థాయికి అర్హత పొందిన వాళ్ళు, వాళ్ళు విగ్రహాలు చూసి చెప్పవచ్చు మనం అందరం సరిగ్గా సేవ చేస్తున్నామా, మన సేవలైన అపరాధాలు ఉన్నాయా లేదని వాళ్ళు చూడగలుగుతారు అనమాట. ఎస్. సో విగ్రహాలు స్వయంగా ఆ టైంలో అపశకునాలు గమనించారు. ఎస్, ఇవన్నీ కూడా ఏడుస్తున్నాయి, వెళ్ళిపోవాలనుకుంటే ఇంకా ఏమాత్రంగా సేవలు అందుకోవాలని విగ్రహాలు కనిపించట్లేదు అనమాట. తర్వాత అన్ని స్థలాల్లో కూడా ఏదో జీవం పోయినట్లుగా కనిపిస్తా ఉంది అనమాట. ఏమి ఎక్కడ కూడా మనం చూసిన ఎడారి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అసలు, అంటే మన కళ్ళకి చాలా ఆ, ఏదో ఇక్కడ ఎవరు మనుషులే నిర్మానుషంగా ఉంటే ఏదో జీవం లేనట్టుగా ఉంటుంది. అది చెట్లు బాగా ఉన్నాయి, జంతువులు ఆ, అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి, మనుషులు మరి ఇలా పరిగిస్తూ ఉంటే ఏదో మొత్తం జీవం వచ్చినట్టు ఉంటుంది. కానీ ఎక్కడ చూసినా సరే వాతావరణాలు సరిగ్గా లేదు, మనుషులు సరిగ్గా లేదు, అక్కడికి జంతువులు, పంచభూతాలు ఏవి సరిగ్గా లేనప్పుడు అసలు ఏంటి, కళ తప్పిపోయింది, అసలు మనం నిజంగానే జీవిస్తున్నాం అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైతే ఈ విధంగా ధర్మరాజు తన యొక్క అపశకునాలని లేదా కొంత అనుమానాలని తనకి వ్యక్తం అవుతూ ఉన్నాయి, ఏంది ఇది, ఎందుకు జరుగుతున్నాయి ఇట్లాగా, కారణాలు ఎలా తెలుసుకోవాలి, ఎలా దీన్ని చక్కదిద్దాలి అని ఇలాంటి ఒక స్థితిలో అతను మదన పడుతున్నప్పుడు, అప్పుడు యాక్చువల్గా అర్జునుడు అక్కడికి వస్తాడు అనమాట. ఆ 7 నెలలు అయిన తర్వాత అర్జునుడు అక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ అపశకనాలని ఏదో పెద్ద నష్టం కలుగుతుందని, భూమి భగవంతుడి పాదాలు కోల్పోతుందని భావిస్తున్నాను. ఈ అపశకనాలన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే, తన తన అర్థం చేసుకుంది ఏంటంటే ఏదో పెద్ద నష్టం జరగబోతుంది ఇప్పుడు, భారీ లాస్, భారీ నష్టం జరగబోతుంది. ఆ నష్టం ఏమై ఉంటుంది, బహుశా భూమి ఇంకా భగవానుడి యొక్క పాద పద్మాలను కోల్పోతుందేమో, ఇంకా భూమి మీద భగవంతుడు ఇంకా ఉండడేమో, భగవంతుడు ఇంకా తిరిగి వెళ్ళిపోయాడా, వెళ్ళిపోతున్నాడా, ఇంకా సంశయంలో ఉన్నాడు. ఎందుకంటే తనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ సిగ్నల్ అని కనబడుతుంది. వాస్తవానికి మనం కూడా కొన్ని సందర్భాల్లో మనం గమనించగలుగుతాం అనమాట. ఎవరైనా సరే ఒక మహాత్ముడు పుడుతున్నాడు అనుకోండి ఈ భూమి మీద, లేదా భగవంతుడు ఆవిర్భవించబోతున్నాడు అని అంటే, ఖచ్చితంగా ఆ వాతావరణం అక్కడ అంతా కూడా చాలా అనుకూలంగానో, మనకి ఆ
ఎంతో హాయిని మనసుని ఎంతో ప్రశాంతతలో పెడతాయి అన్నమాట. చుట్టూ అన్ని అన్ని పరిస్థితులన్నీ కూడా చాలా అనుకూలంగా చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు భగవానుడు ఆవిర్భవించినా సరే, ఒక భక్తుడు ఆ, ఆవిర్భవిస్తున్నా సరే, అలాంటి ఒక ఇది లేదా రాక్షసుడు వెళ్ళిపోతున్నా సరే, వాతావరణం అంతా అన్నిట్లో కూడా సరైనటువంటి చాలా చక్కగా మనకి ఆనందాన్ని ఇచ్చేలాగా ఉంటుంది అనమాట. అదే భగవంతుడు వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అలాగే లేదా ఒక రాక్షసుడు పుడుతున్నాడు అనుకోండి, సో చాలా మన శకునాలు మనం చూస్తాం అనమాట అక్కడ. అంత ప్రతికూలంగా ఉంటుంది అనమాట మనకి. ఆ ఆ వాతావరణం అంతా కూడా మనకి అక్కడ ఉండబుద్ధి కాదు. మనసు ఏదో ఆందోళన పడతా ఉంటుంది. అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. మనం అప్పుడప్పుడు అంటుంటారు కదా, ఇద్దరు పెళ్లి చేసిన ఇది వేళా విశేషం, ఇట్లా జరుగుతుంది బాగుంది అన్నట్టుగా. సో ఖచ్చితంగా ఆ, 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 అటువంటి మంచి గడియలు కావచ్చు, మంచి వేళా విశేషం అనవచ్చు. సో వ్యక్తుల యొక్క సో జాతకాన్ని బట్టి కావచ్చు. సో వాళ్ళ కొంతమంది కొంతమంది మనం చూస్తాం, డాక్టర్స్ కూడా వాళ్ళ హస్తం మంచిది, వాళ్ళు చేపడితే వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యాలు కూడా సరైపోతాయి, ఎన్నో దగ్గర వాళ్ళు చూపించుంటారు. కానీ కొంతమందికి అది ఉండదు. అలాగే ఈవెన్ సో వంటలు కూడా అంతే. కొంతమంది చేయిలో జస్ట్ ఊరికే లైట్ గా ట్రై చేసి ఉప్పు కారం వేసి కూడా అది చాలా అంటే రుచికరంగా ఉంటుంది అనమాట. కొంతమంది అన్ని వేసినా కూడా రుచి ఉండదు. కొంతమంది ఊరికే ఏదో చేద్దాం, ఏదో ఉంది కదా ఏదో చేద్దాం అంటే చేసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే నిజంగా ఇవన్నీ ఉన్నాయన్నమాట. దాని దాని అర్థం ఏంటి అని అంటే, అది ప్రతిదీ అపశకునం లాగా మనం భావించకూడదు. శాస్త్రంలో ఏవైతే అపశకునాలుగా చెప్పబడ్డాయో అవి మాత్రం మనకి అపశకునాలు. కానీ మనం కొన్ని మనమే సృష్టించుకుంటాం అనమాట, కొన్ని అపశకునాలు మనమే మనకు తెలియకుండానే ఆ మాట ఈ మాట అట్ట చేరి మొత్తం కొన్ని అపశకునాలు కానివి కూడా మన అపశకునాలు అనుకొని మనం వెళ్ళి ఏదో వాటిని నివృత్తి చేయడానికి మనం ఏదో జాతకాల వాళ్ళ దగ్గరికి, వాస్తుల వాళ్ళ దగ్గరికి ఎక్కడికో వెళ్తూ ఉంటాం అనమాట. సో అసలు ఆ అపశకునాలను దేని అనాలని కూడా తెలిసి పెట్టుకోవాలి. ఎటువంటి వాటిని అపశకునాలని అనాలి. అంతేగాని మనం ఊహించుకొని ఎవరో దాన్ని సృష్టించి ఆ ఆ, ఆ, మనకే మనం దాన్ని అటువంటి అపశకునాలని లేకపోయినా సరే మనమే 10 మందికి వాటి గురించి ప్రచారం చేసేసి అది మన అజ్ఞానంతో అవి అపశకునాలు అనుకొని మనం తీసుకునే నిర్ణయాల వల్ల చాలా ఇబ్బందులు పడతాం అనమాట. మనం చాలా ఇబ్బందులు పడతాం మనం. అందువల్ల అపశకునాలు అని వేటిని అపశకునాలు అని అంటారో కూడా అది అది కూడా మనం క్లియర్గా తెలిసి పెట్టుకోవాలి. లేకపోతే మనం అపశకునాలని సత్యాలు అనుకున్నాం అనుకోండి, మనం ఊహించే అపశకునాలు ఆ సత్యాలు అనుకుంటే అప్పుడు మన జీవితాల్లో చాలా నష్టపోతాం అనమాట. మనం తీసుకునే నిర్ణయాలు మనకే తెలియకుండా చాలా ఆ, నష్టాన్ని కలిగిస్తాయి మనకి. అందువల్ల అది కూడా తెలిసి పెట్టుకోవాలి. కానీ కృష్ణ భక్తులకి వీటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది ఏదున్నా సరే, అది ఏ స్థితిలో ఉన్నా సరే, ఎవరు జాతకాల దగ్గరకో వాళ్ళ దగ్గర మనం పోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మనం హరినామం చేసి కృష్ణుడి మీద పూర్తి విశ్వాసంతో హరినామం చేసి భక్తుల యొక్క సాంగత్యాన్ని మనం ఉన్న వాళ్ళకి వీటి గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం దాంట్లో మనకి ఎటువంటి సందేహం లేదన్నమాట. కాబట్టి నిజంగా మనకి కృష్ణుడి మీద గాని నమ్మకం ఉండి, కృష్ణుడు దేవుడు అని కృష్ణుడి యొక్క ఆధీనంలోనే ఆజ్ఞంలోనే అన్నీ నడుస్తున్నాయి మనగా నమ్మకంగా ఉంటే, అలాంటప్పుడు గ్రహాలు కూడా ఆయన ఆయన యొక్క ఆధీనంలో ఉన్నట్లయితే అప్పుడు మనం ఎవరికి పోయి ఏం చూపించుకోవాల్సిన అవసరం ఏంటి మనకి? ఎందుకంటే మన కర్మ ప్రకారం మనకి ఈ విధంగా మనకి జాతకం రాయబడింది. మనం చేసిన కర్మల వల్ల జాతకం అలా రాయబడింది. కాబట్టి దాన్ని మార్చగల శక్తి ఎవరికి ఉంది? కృష్ణుడికి ఉంది. సో మనం ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకుంటే మన కోసం ఆయన ఆ గ్రహాలను తిప్పడం పెద్ద విషయం ఏం కాదు. ఆయన ఆయన చేయగలుగుతాడు. ధ్రువ మహారాజు లాంటి వాళ్ళకి, నాకు మా తండ్రి మా నాన్నకంటే నాకు పెద్ద రాజ్యం కానుడు ఒక గ్రహాన్ని ఇచ్చిన వాడు. స్పెషల్గా భౌతిక జగత్తులో ధ్రువ ధ్రువ నక్షత్రం అనేది ఒక వైకుంఠ లోకమే. అది కూడా దాంట్లో కూడా జన్మమూర్తి జరాదు కానీ ఉండేది భౌతిక జగత్తులో
ఒక వైకుంఠ లోకం లాంటిది, అంటే జన్మమృత్యు జరా వ్యాధి లేనటువంటి ఒక లోకం అంటే అది ధ్రువ నక్షత్రం. అంటే భగవంతుడు తలుచుకుంటే మనం ఆ స్థాయిలో మనం కానీ నిజంగా మనం భగవంతుడి పట్ల ఆ ప్రేమ అనురాగాన్ని ఆ భక్తిని మనం కానీ ప్రదర్శించగలిగితే భగవంతుడు ఒక గ్రహాన్ని ఇవ్వగలుగుతాడు. అలాంటిది మనకి గ్రహాలను జస్ట్ అట్లా మార్చలేడా మన కర్మలు తొలగడానికి? మరి అది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? మన మీద ఆధారపడింది. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యం. నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. ఎప్పుడు మన చింతన ఆయన మీద మాత్రమే గాని ఉంటే. వాటి మన యోగక్షేమాలు చూసుకుంటాడంటే మన గతంలో చేసిన పాపాలు పుణ్యాలు అవన్నిటినీ అవి ఎలా ఉన్నా సరే ఆయనకి అది సంబంధం లేదు. బట్ నేను కానీ నిరంతరంగా ఆయన యొక్క ఆలోచనలు చింతనలు నేను ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు, నేను నీ యోగక్షేమాలు నేను చూసుకుంటా అంటున్నాడు. అంటే భగవంతుడి చేతులు ఎస్, మన కర్మ ప్రకారంగా మన జాతకం ప్రకారంగా ఏదైనా సరే ఎలా ఉన్నా సరే భగవంతుడు మనకి అభయహస్తం మన మీద పెట్టాలని అనుకున్నాడంటే ఇవన్నీ ఏవి పనిచేయవన్నమాట. కాబట్టి దయచేసి అపశకునాలని ఏదో అది అనుకొని ఇప్పుడు జపం చేయాలంటే ఇప్పుడు రావు కాలం అంటూ వచ్చిందనో, లేదా ఇప్పుడు క్లాస్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ టైం బాగాలేదనో, లేదా మాకు క్లాస్కి రాబోతున్నాను, లేదా మేము సేవకు రాబోతున్నాము, నల్లపిల్ల అడ్డు వచ్చింది అందుకే మేము రాలేకపోయాము. అపశకునాలు అన్నీ కూడా భగవానుడి సేవకో లేదా భగవానుడి గురించి తెలుసుకోవడానికో అవి ఎప్పుడు అసలు ఆటంకాలే ఉండవు, రావు కూడా. మనం భగవాన్ గురించి వెళ్ళే పని అయితే. సో అందువల్ల మనము ఆ, అపశకునాలు అయితే ఉన్నాయి, కానీ అవి కూడా మనం శాస్త్రం ప్రకారంగా తీసుకోవాలి. అంతేగాని మనకు మనం ఎక్కడో ఎవరో చెప్పారు దాన్ని సృష్టించి దాన్ని తయారు చేసి మన మధ్యలోకి వదిలి మనం అది అపశకునాలు అనుకుంటే అప్పుడు మనం చాలా పెద్ద పొరపాట్లు చేసిన వాళ్ళం అవుతాం. సో అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు అదే ఈ విధంగా అపశకునాల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏదో భారీ నష్టం జరగబోతుందని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏదో జరగబోతుంది కానీ ఏం జరుగుతుందో తెలియట్లేదు అన్నప్పుడే, ఇలా ఆలోచిస్తున్నప్పుడు అర్జునుడు కన్నీరు కారుస్తూ చాలా దిగాలుగా కనిపించాడు. అప్పుడే వచ్చాడు అక్కడికి. కానీ ఆ ముఖం పేలవం అయిపోయింది. అంటే ముఖంలో అసలు అసలు ఏం రక్తం లేనట్టుగా చాలా పేలవంగా అయిపోయేసి అట్లా తల అలా డేలా పడేస్తున్నాడు అనమాట. కళ్ళలోంచి నీళ్ళు వస్తా ఉన్నాయి. అతని పరిస్థితి చూసి ధర్మరాజు ఒకసారిగా షాక్ అయ్యాడు అనమాట. షాక్ అయ్యి కొన్ని ప్రశ్నలు అడిగాడు అర్జునుడిని. ఏంటది? ఫస్ట్ యదువు లేక బాగోగులు తెలుసు. ఎందుకంటే యదువులు పోయింది ద్వారకా కదా, యదు వంశాలు ఉండేదంతా కూడా. సో ద్వారకాలో ఉన్నారు. సో వాళ్ళు అక్కడ ఏమైనా జరిగిందా, ఏమైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఏమైనా ఎదురైనాయా అని చెప్పి ఫస్ట్ వాళ్ళ గురించి అడగడం ప్రారంభించాడు. మన స్నేహితులు బంధువులు వాసుదేవుడు సురసేన మరియు వారి అన్నదమ్ములు అందరు కుటుంబ సభ్యులందరూ కూడా బాగున్నారా, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగిందా? ఆ, ఎందుకంటే ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాడు అంటే అర్జునుడి ముఖంలో కలలేదు. అర్జునుడు ఏడుస్తూ ఉన్నాడు. అసలు మెడ అలా, తల అలా వంచుకొనే ఉందంతే. కనీసం లేచి కనీసం ధర్మరాజు కూడా చూడాలి అసలు. తల అసలు పైకి ఎత్తట్లేదు అనమాట. అలా పడిపోయాడు నీరసం అయిపోయేసి. ఏం చెప్పాలో తెలియక జరిగిన సంఘటనల్ని గుర్తు చేసుకుంటూ తాను చాలా తీవ్రమైనటువంటి మనోవేదనకి తాను గురై ఉన్నాడు అనమాట. అలాగే బలరాముడు, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సో వీళ్ళందరూ ఎలా ఉన్నారు? వీళ్ళంతా వాళ్ళ వాళ్ళంతా బాగానే వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు అన్ని నిర్వర్తిస్తున్నారు కదా వాళ్ళంతా. అలాగే కృష్ణుడి యొక్క పుత్రులు ఉద్ధవ, నంద, సునంద ఇట్లాంటి బంధువులంతా కూడా బాగున్నారు కదా, వాళ్ళకి ఏం కాలేదు కదా, అంతా సవ్యంగా నడుస్తుంది కదా అని. తర్వాత ధర్మరాజు కృష్ణుడి యొక్క కీర్తి గురించి కీర్తించడం ప్రారంభించాడు. ఆయన ప్రభావం ఎలా ఉంటుందని ధర్మరాజు. మరి గోవిందుడు తన సుధర్మ అనేటువంటి తన రాజభవనంలో సుధర్మ అనేటువంటి ఆ సన్నివేశ సమావేశంలో తన స్నేహితుడు ఆనందంగా ఉన్నాడు కదా. కృష్ణుడు అంత ఆనందంగా ఉన్నాడా తన స్నేహితులతో బంధువులతో? ఎందుకంటే ఇక్కడ నుంచి తాను ఆ తను
మన దగ్గర నుంచి ద్వారకాకి వెళ్ళాడు, వాళ్ళందరినీ బాగా చూసుకోవడానికి, వాళ్ళందరినీ కూడా ఆనందంగా ఉంచడానికి వెళ్ళాడు. వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా. అలాగే కృష్ణుడు మరియు బలరాముడు సంరక్షణలో యదువులు వైకుంఠాన్ని అనుభవిస్తున్నారు కదా. అంటే వాళ్ళ సంరక్షణలో నిజంగా ద్వారకాలో వైకుంఠం లాగా ఉంది కదా. వాతావరణం అంతా అంత అమోఘంగా అద్భుతంగా ఉంది కదా. అంటే అందరూ కూడా క్షేమంగా హాయిగా ఎంతో ఆనందంగా ఉన్నారు కదా అని ప్రశ్నలు వేస్తున్నాడు అనమాట. యాక్చువల్లీ ధర్మరాజుకి ముందే కొంత అనుమానం ఉంది. కృష్ణుడు వెళ్ళిపోయాడా, లేకపోతే వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడా, నారదులు వారు చెప్పిన మాట ప్రకారం. సో ఇప్పుడేమో అపశకనాలు కనిపిస్తున్నాయి. రెండో సూచన. ఎందుకంటే గొప్పవాళ్ళు మహాత్ములు వెళ్ళిపోయేటప్పుడు ఇలాంటి ఒక పరిస్థితులు వాళ్ళు ఎదురు చూస్తారు అనమాట. అంటే ఇట్లా మూడు ఇప్పుడు చూస్తే అర్జునుడు ఈ విధంగా పేలవంగా నిరాశ నిస్పృహలతో నీరసంగా అలా పడున్నాడు అనమాట వచ్చి. అంటే ఇన్ని సూచనలు ఎక్కడో తనకి కొడుతుంది అనమాట. కృష్ణుడికి ఏదైనా అయ్యిందా ఏంటి, లేకపోతే అర్జునుడు ఈ స్థితిలో పడుతుంటాడా. కానీ డైరెక్ట్ గా ఆ ప్రశ్న వేయట్లేదు ధర్మరాజు. ఆ ప్రశ్న వేయకుండా మిగతా అన్ని ప్రశ్నలు వేస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఆ వార్త ఒకవేళ తను అనుకున్నట్టుగా కృష్ణుడు కానీ వెళ్ళిపోయాడన్న వార్త తను వినకూడదు అని. ఇంకా అది విన్నాడంటే ఇంకా వాళ్ళ దుఃఖానికి ఇంకా పరిమితి ఉండదు. అందువల్ల బహుశా తన ఈ రోజు అర్జునుడు ఈ స్థితిలో ఉండడానికి ఇంకేమైనా కారణాలు ఉంటాయని ఫస్ట్ ఆ కారణాలన్నీ అడుగుతున్నాడు అనమాట. అంటే ఎక్కడో దగ్గర ఇదే కారణం తెలిసింది అనుకోండి, అప్పుడు తను ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే అమ్మాయి కృష్ణుడు సేఫ్ గా ఉన్నాడు అని తనకు కలగబోయేటువంటి ఆ యొక్క ఆ భావన తను ఆ విషయం తెలుసుకోనికుండా, అంటే కృష్ణుడికి ఏమైంది అనే విషయం మాత్రం డైరెక్ట్ గా అడగకుండా మిగతా అన్ని ఫస్ట్ అడుగుతున్నాడు. ఎక్కడో దగ్గర అర్జునుడు కానీ ఎస్ ఇది జరిగిందని తను కానీ అది చెప్పి దాని గురించి మాట్లాడితే తనకి ఒక ఉపశమనం అనమాట. మా కృష్ణుడు ఉన్నాడులే, ఓకే దీనివల్ల ఇతను బాధపడుతున్నాడు అని. కానీ అది ఇప్పటి వరకు అర్జునుడు అసలు ఎక్కడ కూడా అసలు రకరకాల ప్రశ్నలు వేస్తున్నాడు. కానీ అర్జునుడు ఇంతవరకు సరిగ్గా దానికి ఇంకా సమాధానం చెప్పట్లేదు అనమాట. ఇవేవి కారణాలు కాదు అనేది అర్జునుడి యొక్క భావన. అందుకే ఆయన ఎక్కడ కూడా అవును ఇదే కారణం అని ఇప్పటివరకు చెప్పలేదు అనమాట. అంటే అందుకని ఇక్కడ అన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. కృష్ణుడు బలరాముడు సంరక్షణలో యదువులు వైకుంఠాన్ని అనుభవిస్తున్నారా, వాళ్ళు సత్యభామ లాంటి రాణులు కృష్ణుడిని ప్రేరేపించి వారికి కావాల్సినవన్నీ చేయించుకుంటున్నారా వాళ్ళంతా. అంటే వాళ్ళందరూ కూడా కృష్ణుడితో సంతోషంగా వాళ్ళు వాళ్ళ సంసారాన్ని అలాగే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారా, వాళ్ళకి ఏదైతే కావాలో అది చేయించుకుంటున్నారా. అంటే చూడండి కృష్ణుడు మన చుట్టే అన్ని తిరుగుతున్నాయి ఇప్పుడు మొత్తం. అంటే ఎందుకంటే ఈ కార్యాల గురించి తెలిస్తే అప్పుడు కృష్ణ గురించి మనకి ఈజీ తెలిసేయవచ్చు, మనం చెప్పొచ్చు అన్నమాట. అలాగే కృష్ణుడి సంరక్షణలో యదువులు నిర్భయంగా ఉంటున్నారా. ఎస్. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళంతా అంత ధైర్యంగానే ఉన్నారు కదా, అంత ప్రశాంతంగా ఉన్నారు కదా అడుగుతున్నారు. ఇప్పుడు ఇన్ని ఎక్కడ కూడా అర్జునుడు ఎస్ ఇది కారణం అని ఎవరికి ఎత్తి చూపాల. అందువల్ల ఇప్పుడు ధర్మరాజు సరే బహుశా అక్కడేం ప్రాబ్లం లేనట్టుంది. అక్కడెక్కడ ద్వారకాలో కానీ ద్వారకా వాసుల గురించి, బంధువులు స్నేహితులు కృష్ణుడి గురించి ఏమి లేనట్టు. సరే నువ్వు ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నీ నీకేదైనా అన్యాయం జరిగిందా అని అర్జునుడి యొక్క బాగోగుల గురించి విచారణ చేయడం ప్రారంభించాడు. నీ ఆరోగ్యం ఏమైనా ప్రాబ్లంలో ఉందా, లేదా నీకు ఏమైనా అవమానం ఏమైనా జరిగిందా ద్వారకాలో, లేదా నేను ఎవరైనా నిర్లక్ష్యం చేశారా, నీకు తగిన గౌరవం కానీ ఎవరైనా ఇవ్వలేదా, లేదా ఎవరైనా దానం ఇస్తానని చెప్పి నువ్వేమైనా మాట తప్పావా. అంటే ఆ రోజులు మీరు చూడండి, ఒకసారి మాట ఇస్తే ఆ మాట తప్పాను అని అనుకుంటే మాత్రం తాను అనుభవించేటువంటి ఆ పశ్చాత్తాపం అది ఏ స్థాయిలో ఉంటుందో చూడండి. ఇక్కడ ధర్మరాజు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడికైనా మాట ఇచ్చావు దానం ఇస్తానని చెప్పి సరైన సమయంలో నీ దగ్గర లేక నువ్వేం దానం ఇవ్వలేకపోయావా, నువ్వు మాట నిలబెట్టుకోలేకపోయావా, అందువల్ల నువ్వు ఈ రోజు ఈ స్థితిలో నువ్వు ఇంత దుఃఖానికి నువ్వు గురవుతున్నావా అని. అంటే నిజంగా ఆ రోజుల్లో
మాట కానీ ఇస్తే ఆ మాట మీద నిలబడాలి అని ఏదో ఒక తల తాకటైనా పెట్టైనా సరే అది తీర్చాలి అన్నటువంటి ఆ రోజులో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో అంటే మాట తప్పినప్పుడు ఒక వ్యక్తి యొక్క రియాక్షన్ ఈ స్థాయిలో ఉంటుంది అన్నమాట. అంటే అలా ఏడుస్తూ అలా పడిపోయి ఉండడం. అండ్ ఈ రోజుల్లో అసలు ఇది మనకి ఇక్కడ వర్కౌటే కాదు ఈ కాంటెక్స్ట్ లో మనకి. మనకి మాట తప్పడం అనేది చాలా సులభం అయిపోయింది. సో మాట నిలబెట్టుకోవడం అనేది ఇంకా మనకి ఇంకా భవిష్యత్తులో జరిగే పని కాదు అది ఇంకా. ఎవరికైతే నువ్వు ఆశ్రయం కల్పించాల్సిన వారికి నువ్వు రక్షణ ఇవ్వలేకపోయావా? ఆశ్రయం కల్పించండి సపోజ్ ఉదాహరణకి మన దగ్గర పిల్లలు, మన దగ్గర ఆడవాళ్ళకి లేదా కొంచెం పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి నువ్వు రక్షణ ఇవ్వాలి అనుకున్న దగ్గర నువ్వు వాళ్ళని కాపాడాలి అనే దగ్గర నువ్వు వాళ్ళని పోవడం వల్ల ఈ రోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావా? ఆడవారితో వ్యవహారంలో ఏమైనా పొరపాట్లు చేశారా? చేసావా? ఆడవాళ్ళతో సరైన వాళ్ళతో సరైన విధంగా నువ్వు నడుచుకున్నావు కదా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు కదా, అమ్మని అదేమైనా చేసావా? కాబట్టి ఒకవేళ అదే నీ కారణం ఈ రోజు నువ్వు ఈ విధంగా బాగాలేకుండా ఉండడానికి, లేదా నీకంటే అసమర్థుల చేత నువ్వు ఓడిపోయావా? ఏదైనా చిన్న చిన్న నువ్వు వెళ్ళినప్పుడు యుద్ధాలు జరిగి ఉం, ఆ యుద్ధాల్లో నీకంటే తక్కువ స్థాయిలో ఎవరైతే తక్కువ శ్రేణి యోధులు ఉన్నారో వాళ్ళ చేత నువ్వు కానీ ఓడిపోయావు, అందువల్ల ఈ రోజు నువ్వు ఈ విధంగా నువ్వు ఈ స్థితిలో ఉన్నావా అని అడుగుతున్నాడు అనమాట. అలాగే నువ్వు ఎవ్వరికి పెట్టకుండా నువ్వు ఒంటరిగానే ఆహారాన్ని తీసుకున్నావా? అంటే మనం చూస్తూ ఉన్నాము. మనం ఎప్పుడైనా సరే ఆ, పిల్లలకి మనం పంపించినప్పుడు స్కూల్ కానీ పంపించినప్పుడు మనకు ఒక కల్చర్ ఉండేది. ఏంటది? సో నీ దగ్గర వాళ్ళకి పెట్టి ఇంకొని కూడా ఎక్స్ట్రా పెడతాం అనమాట మనం. ఎందుకంటే నీ చుట్టూ పక్కన వాళ్ళకి కూడా నువ్వు తింటా ఉన్నప్పుడు వాళ్ళు చూడకూడదు అని. సో కాబట్టి వాళ్ళకి కూడా నువ్వు నీ దాంట్లో నుంచి కొంత వాళ్ళకి కూడా పెట్టు, నువ్వు కూడా తీసుకో అనే ఉండే. కోర్స్ ఈ రోజుల్లో ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ, కొంత ఇప్పుడు ఉన్న జనరేషన్ లో చూస్తే కనుక ఏం చెప్తారు, ముందు నువ్వు తిను, నువ్వు ఎవరికి పెట్టద్దు, నువ్వు తిని అంటున్నావు. నువ్వు ఎవరికి నువ్వు పంచబడలేదు, నువ్వు ఫస్ట్ నువ్వు తిను, ముందు నువ్వు ఇప్పుడు తర్వాత ఉంటే తర్వాత వేరే వాళ్ళకి పెట్టు అంటున్నావు. అంటే అప్పుడున్న సంస్కృతి ఇప్పుడున్న సంస్కృతికి ఎంత తేడా వచ్చిందో చూడండి. అంటే నువ్వు వాళ్ళకి పెట్టకుండా నీ చుట్టూ కొంతమంది ఆకలితో ఉన్నా సరే నువ్వు మర్యాద పూర్వకంగా వాళ్ళకి పిలవలేదా? నువ్వు ఒకరివే తిన్నావు, అందువల్ల నువ్వు రేపు పొరపాటు జరిగింది, నేను ఈ తప్పు చేశాను, ఈ రోజు నువ్వు మదన పడుతున్నావు దాని గురించి. అలాగే ఇంకేదైనా క్షమించినటువంటి తప్పు ఏమైనా చేసావా? ఏమైనా క్షమించరానిది ఏమైనా చేసావా? అందుకే నువ్వు ఇలా అక్కడ ఉన్నావా? అసలు చెప్పు, ఏదైనా పర్వాలేదు, అది ఏమైనా పర్వాలేదు అని ధర్మరాజు వరుస పెట్టి ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. ఒక్క ప్రశ్న మాత్రం వేయాల అంతే. ఎందుకంటే ఆ ప్రశ్న వేయకూడదు అనుకోవడం, ఆ ప్రశ్న వేయకూడదు, అది వేసే లోపలే మనం మిగతా కారణాలు ఏదైనా ఉంటే ఆ కారణాలన్నింటినీ మనం ఆయన ముందు ఉంచి అది ఒకవేళ అది సత్యమైతే తాను ఊపిరి పీల్చుకోవాలనుకున్నాడు. కానీ ఎక్కడ కూడా అసలు అర్జునుడు అక్కడ అసలు ఇది కారణం అని, ఎస్ దీనివల్ల నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానని అసలు ఆయన ఎత్తి చూపలేదన్నమాట. ఇంకా ఆఖరి ప్రశ్న అడగాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఇవే ప్రశ్నలకి అర్జునుడు సమాధానం చెప్పలేదు. అప్పుడు ప్రశ్న వేశాడు అనమాట, కృష్ణుడిని కోల్పోయావని ఈ స్థితిలో ఉన్నావా? కృష్ణుడిని వదిలేశాడు అని. నువ్వు ఈ రోజు ఉన్న ఈ స్థితికి సో కృష్ణుడు వెళ్ళిపోవడం మాత్రమే కారణమా? దయచేసి నాకు సమాధానం చెప్పు, అసలు సత్యం మీద నాకు వెల్లడించు, ఏంటి కారణం? ఎందుకంటే ఇంటి ప్రశ్నలు వేసిన తర్వాత ఎక్కడా కూడా అర్జునుడిలో కొంచెం కూడా చలనం రాలా చెప్పడానికి. ఇది సమాధానం, ఎస్ దీనివల్ల నేను ఇలా ఉన్నాను. కానీ ఇంకేది లేదు కాబట్టి ఇంకా వేయవలసిన ప్రశ్న వేసే తీరాలి. సో కృష్ణుడు కోల్పోయాడని కానీ నువ్వు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నావా?
అని చెప్పి ధర్మరాజు కూడా చాలా చాలా బాధగా, చాలా ఆవేదనతో ఈ ప్రశ్న వేశాడు అనమాట ఫైనల్ గా. సో దీనికి మనం సమాధానంగా మనం సో రేపు 15 అధ్యాయం మనం చూస్తాం. అర్జునుడు ఆ, ఆ యొక్క స్థితిని, అంటే కృష్ణుడు కోల్పోయాడు అనే స్థితిని తాను ఏ విధంగా ఆవేదన చెందుతాడో దాన్ని గుర్తు చేసుకుంటూ, దానికి అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న, సారీ, ఆ ధర్మరాజు అడిగిన ఈ ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్తాడు. అల్టిమేట్ గా అర్జునుడు ఎస్, కృష్ణుడు ఒక విధంగా మమ్మల్ని మోసం చేశాడు మనల్ని అని తనలో తాను మదన పడుతూ ఆ ధర్మరాజుకి విషయం చెప్పేసిన తర్వాత, ధర్మరాజు ఆల్రెడీ నారదవాదగినాడు. ఎప్పటి వరకు ఉండాలి మీరు ఈ భూమి మీద అంటే, కృష్ణుడు ఉన్నంత వరకు మీరు వేచి చూడండి ఈ భూమి మీద. ఆ తర్వాత కృష్ణుడు వెళ్ళిపోయాలని తెలిసినప్పుడు మీరు మీ బాధ్యతల నుంచి మీరు పక్కకి వెళ్ళిపోండి. సో కాబట్టి ఇప్పుడు సరైన టైం ఆసన్నమైందని చెప్పి ధర్మరాజు ఆ పరశురామ మహారాజుకి పట్టాభిషేకం చేసి తాను రిటైర్ అయిపోతాడు అనమాట. రాజ్యాన్ని వదిలేసి తాను వెళ్ళిపోతాడు. అన్న వెళ్ళిపోయాడని చెప్పేసి పాండవులు కూడా ఆయన వెంట వెళ్తారు. అట్లాగే అందరూ కూడా ఆయన వెనకాల ఆయన్ని అనుసరిస్తూ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు భగవద్ చింతనలో వాళ్ళ జీవితాన్ని గడుపుతూ అంతిమంగా వాళ్ళు వైకుంఠం చేరుకున్నారు అనమాట. సో ఆ విషయాలన్నీ కూడా మనం సో రేపు 15 అధ్యాయం మనం చూస్తాం అనమాట. సో ఇక్కడతో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगतगुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय। गौर प्रेम